నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారమే అండగా చెలరేగిన నెల్లూరు జిల్లా వైసీపీ నేత. గనుల దోపిడీ సహా వందల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా. దర్యాప్తులో బయటకొస్తున్న అక్రమ బాగోతాలు. మెగా డిఎస్సికి ఏర్పాట్లు చేయాలన్న మంత్రి లోకేష్. విద్యాశాఖ సమీక్షలో అధికారులకు ఆదేశం. ఆగస్టులో విద్యామంత్రుల సదస్సు. నేడు అమరావతిలో చంద్రబాబు నివాసానికి శంకుస్థాపన. ఉదయం 8:51 ముహూర్తం. ఏడాదిలోపు నిర్మాణం పూర్తయ్యేలా పనులు. తెలంగాణలో దస్తావేజుల రిజిస్ట్రేషన్కు స్లాట్ బుకింగ్. రేపటి నుంచి 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు. డబుల్ రిజిస్ట్రేషన్ల కట్టడికి చట్ట సవరణ. తెలంగాణ వర్సిటీల్లో సహాయ ఆచార్యుల ఉద్యోగానికి ఒకటే దరఖాస్తు. స్వీకరణకు ప్రత్యేక పోర్టల్. ఉన్నత విద్యాశాఖ కసరత్తు. మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో వడగండ్ల బీభత్సం. దెబ్బతిన్న పంటలు, మామిడి తోటలు. నష్టం అంచనాల తయారీలో అధికారులు. పటేల్ స్ఫూర్తితో మతతత్వంపై కాంగ్రెస్ పోరు. సిడబ్ల్యూసీలో తీర్మానం. నెహ్రూతో విభేదాలు బీజేపీ సృష్టి అని మండిపాటు. చైనాకు మరో షాక్ ఇచ్చిన అమెరికా. దిగుమతులపై సుంకాలు 104% పెంపు. ట్రంప్ హెచ్చరికను బేఖాతరు చేయడంతో నిర్ణయం. జగన్ హయాంలో అధికారం అడ్డం పెట్టుకుని చెలరేగిపోయిన నెల్లూరు జిల్లా వైసీపీ నేత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అనుచరులను ముందు పెట్టి గ్రావెల్, మట్టి, క్వార్ట్జ్, ఇతర ఖనిజాలను దోచుకున్నారు. కొండలను పిండి చేశారు. చెరువులను చెరపట్టారు. అప్పట్లో బాధితులు ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకున్న నాతుటే కరువయ్యాడు. కూటమి ప్రభుత్వం రాకతో బాధితులు ఒక్కొక్కరిగా వైసీపీ నేత అక్రమాలు, అరాచకాలపై ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు తీగలాగుతున్న కొద్దీ ఆ నేత అవినీతి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. కేసులకు భయపడే ప్రసక్తే లేదంటూ బీరాలు పలికిన ఆయన అరెస్టు భయంతో పరారీలో ఉన్నారు. గత 5 ఏళ్లు నెల్లూరు జిల్లాలో అన్నీ తానై అవినీతి, అక్రమాలు, కబ్జాలకు తెగబడ్డ వైసీపీ నేత ఇప్పుడు పరారీలో ఉన్నారు. అప్పట్లో రాష్ట్ర స్థాయి పదవిలో కొనసాగిన ఆ నేత అక్రమాలకు తెగబడి 100 కోట్లు కొల్లగొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది రెవెన్యూ అధికారుల సాయంతో ప్రభుత్వ, ప్రైవేటు భూముల్ని కబ్జా చేశారన్న అభియోగాలు ఉన్నాయి. వెంకటాచలం మండలం కాకుటూరులో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 60 కోట్ల రూపాయలకు పైగా విలువైన 14 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా పేర్కొంటూ తన బినామీల పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారని, దీనికోసం ఆయన ఓ తహసీల్దార్ లాగిన్ ఐడీని దొంగలించారన్న ఆరోపణలున్నాయి. 2021 ఆగస్టులో దీనిపై కేసు నమోదైనా పోలీసులు ఈ నేత జోలికి వెళ్లలేదు. వెంకటాచలం మండలంలోనే 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రభుత్వ, దేవాదాయ భూముల్ని ఆయన కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు గ్రామీణ మండలంలోని ఓ ఊరిలో దళితుల భూముల్ని ఆయన ఆక్రమించుకున్నారు. అధికారులు సర్వే చేసి కబ్జా నిజమేనని తేల్చి తిరిగి దళితులకు ఆ భూములిప్పించారు. అదే గ్రామంలో విశ్రాంత ఉద్యోగుల ఇళ్ల స్థలాల్ని ఆ నాయకుడు కబ్జా చేశారు. దీనిపై యజమానులు కేసు పెట్టారు. పొదలకూరు మండలంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని తన బినామీల పరం చేయించారని, తహసీల్దార్ను అడ్డుపెట్టుకుని అక్రమ వసూళ్లు, భూ కబ్జాలు చేశారనే అభియోగాలు ఉన్నాయి. దీంతో ఆ తహసీల్దార్ అప్పట్లో సస్పెండ్ అయ్యారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 3,300 ఎకరాల భూమి పంపిణీ చేశామని అధికారులు చెప్తున్నారు. ఆ వైసీపీ నేత మాత్రం 7,200 ఎకరాలు పంచామని ప్రకటిస్తున్నారు. ఆ 3,900 ఎకరాల భూములు ఎవరి పరమయ్యాయో తేలాల్సి ఉంది. వెంకటాచలం మండలంలోని కనుపూరు చెరువులో 15 కోట్ల రూపాయల విలువైన గ్రావెల్ను తవ్వి రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు తరలించి సొమ్ము చేసుకున్నారు. సర్వేపల్లి రిజర్వాయర్లో భారీ ఎత్తున గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఏకంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి యథేచ్ఛగా తవ్వేశారు. పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుం మైన్స్ లో కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ కొల్లగొట్టారన్న అభియోగాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మైనింగ్ అధికారుల ఫిర్యాదుతో దీనిపై ఇటీవల కేసు నమోదైంది. అందులో ఈ నాయకుడు కీలక నిందితుడు. విచారణకు రావాలని 3 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా బేఖాతరు చేశారు. పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉండడంతో పరారయ్యారు.
వైసీపీ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కొండల్ని కొల్లగొట్టి 100 కోట్లకు పైగా విలువైన గ్రావెల్, మట్టి దోచుకున్నారన్న అభియోగాలు ఉన్నాయి. ఈ నాయకుడి ప్రధాన అనుచరులే గ్రావెల్ దందా నడిపించారు. కృష్ణపట్నం పోర్టు సమీపంలో ముత్తుకూరు, వెంకటాచలం మండలాల సరిహద్దుల్లో రోడ్డుపై అనధికారికంగా టోల్ గేట్ పెట్టేశారు. కంటైనర్లతో వెళ్లే భారీ వాహనాల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడేవారు. ముత్తుకూరు మండలంలోని థర్మల్ కేంద్రాల ద్వారా వచ్చే బూడిదను అధిక ధరలకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో డేగపూడి, బండేపల్లి కాలువ పనులు, చిట్టేపల్లి వద్ద 4.5 కోట్ల రూపాయలతో భారీ శుద్ధ జల ప్లాంటు పనులు చేపట్టారు. వైసీపీ అధికారంలోకొచ్చాక సదరు నేత ఆ కాంట్రాక్టర్లను కమిషన్ల కోసం బెదిరించి పనులు నిలిపివేయించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పంట కాలువల్లో పూడికతీత, ఇతర పనులు చేయకుండానే బిల్లులు చేయించుకుని భారీగా డబ్బులు కొట్టేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నాయకుడు కరోనా సమయంలో విరాళాల పేరిట వసూలు చేసినవి, మద్యం అక్రమ విక్రయాల ద్వారా కూడగొట్టిన సొత్తుతో నెల్లూరులో ఓ భారీ భవనాన్ని నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. విదేశాల నుంచి ఖరీదైన వస్తువుల్ని తెప్పించి అందులో పెట్టారు. అందుకే ఆ ప్రాంతవాసులంతా దాన్ని కరోనా భవనమని, రాయల్ ప్యాలెస్ అని పిలుస్తుంటారు. 2014 సార్వత్రిక ఎన్నికలప్పుడు గోవా నుంచి కల్తీ మద్యం తెప్పించి తన నియోజకవర్గంలోని ఓటర్లకు పంపిణీ చేశారు. ఆ కల్తీ మద్యం తాగి అప్పట్లో కొందరు మరణించారు. ఈ కేసులో సదరు నాయకుడు ఓ నిందితుడు. టీడీపీ నాయకుడు ఒకరికి విదేశాల్లో ఆస్తులు, అక్కడి బ్యాంకుల్లో డిపాజిట్లున్నాయని ఆరోపిస్తూ సదరు వైసీపీ నేత ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మీడియాకు విడుదల చేశారు. దీంతో వైసీపీ నేతపై కేసు నమోదైంది. అధికారంలోకొచ్చిన వెంటనే ఆ కేసుకు సంబంధించిన పత్రాల్ని నెల్లూరు కోర్టు నుంచి మాయం చేశారు. తోటపల్లి గూడూరు మండలం కోడూరుకు చెందిన బీసీ నేత గంగాధర్ మత్స్యకార పాళానికి చెందిన భూముల్ని లీజుకు తీసుకుని రొయ్యల సాగు చేస్తుండగా వాటిని అటవీ భూములని ముద్రవేసి బలవంతంగా చెరువులు ధ్వంసం చేశారు. ₹1 కోటి విలువైన రొయ్యల్ని సముద్రం పాల్చేశారు. దీనిపై బాధితుడు గంగాధర్ న్యాయ పోరాటం చేశారు. అటవీశాఖ అధికారులు దోషులుగా హైకోర్టులో నిలబడి తప్పు అంగీకరించారు. పొదలకూరు మండలంలో ఓ వైసీపీ నాయకుడు పనికి పిలిస్తే వెళ్లలేదని నెల్లూరు రూరల్ మండలం కందమూరుకు చెందిన దళితుడు ఉదయగిరి నారాయణపై దొంగతనం నిందలు వేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చంపేశారు. అనంతరం అడవిలో ఉరేసుకున్నట్లు చిత్రీకరించారని, పోస్టుమార్టం చేసిన వైద్యాధికారుల్ని కూడా బెదిరించి ప్రలోభపెట్టి ఆత్మహత్య అని రాయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆనవాళ్లు దొరక్కుండా పోలీసు బందోబస్తు మధ్య కుల సంప్రదాయాలకు విరుద్ధంగా మృతదేహాన్ని దహనం చేయించారు. ఇదంతా సదరు వైసీపీ నేత ఆధ్వర్యంలోనే జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ వైసీపీ నేత బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి ఆయన అక్రమాలు, అరాచకాల గుట్టు బయటపెడుతున్నారు. వీటిలో కొన్నింటిపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇస్తుంటే అరెస్టు భయంతో 11 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. పోలీసుల కంటపడకుండా పరారీలోకి వెళ్లిపోయారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా సాధ్యమైనంత త్వరగా మెగా డిఎస్సీ ప్రకటన ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా ఎస్ఎస్సీ, ఇంటర్ ఫలితాల విడుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రసార మాధ్యమాలతో పాటు మనమిత్ర యాప్లో ఫలితాలు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యాశాఖలో సంస్కరణలు, మెగా డిఎస్సీ, ఎస్ఎస్సీ, ఇంటర్ ఫలితాలు, డాష్బోర్డు రూపకల్పన తదితర అంశాలపై మంత్రి లోకేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లలో డ్రాపౌట్స్ ఉండకూడదని, అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల నిర్వహణ, యూనివర్సిటీ అభివృద్ధిపై వైస్ ఛాన్సలర్ రాజశేఖర్తో ఉండవల్లి నివాసంలో లోకేష్ సమీక్షించారు. ఆగస్టులో విద్యామంత్రుల సమావేశం ఏపీలో నిర్వహించేందుకు కేంద్రం అంగీకరించిందని, అందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నూతన గృహ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. ఉదయం 8:51 కుటుంబ సమేతంగా ఈ వేడుకలో చంద్రబాబు పాల్గొంటారు. ఏడాదిలోగా సొంతిల్లు నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తమ ప్రాంతంలోనే నివాసం ఏర్పాటు చేసుకుంటున్న సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు వెలగపూడి గ్రామస్తులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. డిసెంబర్లో సచివాలయం వెనుక ప్రాంతంలో ఓ రైతు నుంచి సీఎం కుటుంబం 5 ఎకరాల పొలం కొనుగోలు చేసింది. ఇటీవలే రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో ఇంటి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 ఇంటిని నిర్మించనున్నారు. ఎక్కువ భాగం పచ్చదనం ఉండేలా మొక్కల కోసం స్థలం విడిచిపెట్టనున్నారు. SRR కన్స్ట్రక్షన్ చంద్రబాబు ఇంటి నిర్మాణ పనులు చేపట్టనుంది. తెలంగాణలో రేపటి నుంచి ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేసుకునే ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా 22 చోట్ల ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనున్నారు. ప్రజలు తమకు అనుకూలమైన తేదీల్లో స్లాట్ బుక్ చేసుకుని నిర్దేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చని రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డబుల్ రిజిస్ట్రేషన్ల కట్టడికి చట్ట సవరణ చేసినట్లు చెప్పారు.
తెలంగాణలో దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి సర్కార్ చర్యలు చేపట్టింది. గంటల తరబడి నిరీక్షించే పని లేకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తేనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా తొలి దశలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రేపటి నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆజంపుర, చిక్కడపల్లి, సదాశివపేట, కుత్బుల్లాపూర్, వల్లభనగర్, శంషాబాద్, సరూర్నగర్, చంపాపేట్, రామగుండం, కూసుమంచి, ఖమ్మం, మేడ్చల్, మహబూబ్నగర్ జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసులు, జగిత్యాల, నిర్మల్, వరంగల్ ఫోర్ట్, వరంగల్ గ్రామీణం, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లను అందుబాటులో ఉంచుతారు. రద్దీ అధికంగా ఉండే కార్యాలయాల్లో అదనపు సబ్ రిజిస్ట్రార్లను సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. ప్రయోగాత్మకంగా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా 2 సబ్ రిజిస్ట్రార్లు అదనపు సిబ్బంది నియామకం చేపట్టారు. దీనివల్ల ఇక్కడ 144 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. అధిక రద్దీ, తక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని అనుసంధానం చేసి పనిభారాన్ని సమానం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో తొలుత రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట, సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్ని విలీనం చేస్తున్నారు. అత్యవసర సందర్భాలు ఉన్నప్పుడు లేదా స్లాట్ బుక్ చేసుకుని వారు ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య నేరుగా కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ విధానంలో రోజుకు 5 లావాదేవీలకు అవకాశం కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా దస్తావేజుల్ని తయారు చేసుకోవడానికి వెబ్సైట్లో ఒక మాడ్యూల్ని ప్రవేశపెడుతున్నారు. తొలుత సేల్ డీడ్ దస్తావేజుల కోసం ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తున్నారు. ఇది ఐచ్ఛికం మాత్రమే. రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజులపై క్రయ విక్రయదారులు, సాక్షులు, సబ్ రిజిస్ట్రార్ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అధిక సమయం తీసుకుంటోంది. ఇందులో జాప్యాన్ని నివారించడానికి ఈ నెలాఖరులోగా ఆధార్, ఈ సంతకం ప్రవేశపెడుతున్నారు. ఎక్కడో ఒక చోట తమ ఆస్తి డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందనే ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి చట్టంలోని సెక్షన్ 22కు సవరణ చేసి సెక్షన్ 22(b)ని తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ పర్యాటకం బ్రాండ్ పెరిగేలా రాష్ట్ర ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు జరగాలని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులకు సూచించారు. స్వాగత ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో పర్యాటక, సాంస్కృతిక శాఖల అధికారులు, ఈవెంట్ బృందాలు పాల్గొన్నాయి. మే 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 120 దేశాలకు చెందిన అందాల భామలు వచ్చే నెల 6, 7 తేదీల్లో హైదరాబాద్కు రానున్నారు. చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌ మొహల్లా ప్యాలెస్లో వెల్కమ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటకం బ్రాండ్ ఇమేజ్ పెంచేలా వెల్కమ్ డిన్నర్ ఏర్పాట్లు ఉండాలని స్మితా సబర్వాల్ అధికారులకు సూచించారు. నిజాం వంటకాలు, తెలంగాణ రుచులు మెనూలో ఉండనున్నాయి. ఈవెంట్ ప్రారంభం నుంచి చివరి వరకు తెలంగాణ పర్యాటక ప్రత్యేకతలు చాటేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. అహ్మదాబాద్లో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ చేసిన సేవలను కొనియాడారు. సబర్మతి ఆశ్రమంలో చెరఖాను తిప్పి నూలు వడికారు. ఏఐసీసీ సమావేశాల సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీకి చెందిన ఇతర సీనియర్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మతతత్వం, విభజనవాద రాజకీయాలపై సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో పోరాడనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. హింస, మతతత్వాలు దేశాన్ని అగాధంలోకి నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వాటిపై పోరులో సర్దార్ పటేల్ మార్గాన్ని అనుసరించేందుకు కంకణబద్దులై ఉంటామని పేర్కొంది. అహ్మదాబాద్లో సర్దార్ పటేల్ స్మారకం వద్ద మంగళవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. పటేల్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ మధ్య విభేదాలు ఉన్నట్లు బీజేపీ తరచూ చెప్పడం ఉద్దేశపూర్వక దుష్ప్రచారమని, ఇది స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిపై దాడిగా CWC అభివర్ణించింది. మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్ నాయకత్వాన్ని విడదీసి చూడలేమని కాంగ్రెస్ తెలిపింది. 30 ఏళ్ల తమ అనుబంధంపై నెహ్రూకు పటేల్ రాసిన ఓ లేఖను ఉటంకించింది. సర్దార్ చూపిన మార్గంలో రాజ్యాంగ పరిరక్షణకు కార్యకర్తలంతా కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. పటేల్ను తమ సర్దార్గా సంబోధించింది. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి ఓబీసీలు, మహిళల మద్దతు తిరిగి పొందాలని రాహుల్ గాంధీ పార్టీ నాయకులకు ఉద్బోధించారు.
తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల ఉద్యోగాల భర్తీపై ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలుపెట్టింది. అభ్యర్థులు 12 వర్సిటీలకు ఒకటే దరఖాస్తు చేసుకునేలా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయనున్నారు. సహాయ ఆచార్యుల ఉద్యోగాల భర్తీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలోని 12 విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల ఉద్యోగాలు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అవసరమైన చర్యలపై విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాతో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి, కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన చర్చించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను ఉన్నత విద్యామండలికి అప్పగించారు. ఆ విషయమై ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, కార్యదర్శి ఆచార్య శ్రీరామ్ వెంకటేష్, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమై చర్చించారు. ఒక్కో అభ్యర్థి పలు వర్సిటీలకు దరఖాస్తు చేసుకోకుండా ఒకటే దరఖాస్తు చేసుకునేలా ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించనున్నారు. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న వర్సిటీలను ఎంచుకోవచ్చు. ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతను ఏదైనా సాఫ్ట్వేర్ సంస్థకు అప్పగించాలని భావిస్తున్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ నియామకాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో 1061 సహాయ ఆచార్యుల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఓ ప్రకటన చేశారు. గత 15 ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరగకపోవటం ఒకంత ఆశ్చర్యం, విస్మయం కలిగించిందని సీఎం పేర్కొన్నారు. పేద బిడ్డల విద్యపై గత ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం క్షమించరాని నేరమని ఆక్షేపించారు. ప్రతి వ్యవస్థలో ఇలాంటి తప్పిదాలను గుర్తిస్తున్న ప్రజాప్రభుత్వం వాటిని సరిచేస్తూ తెలంగాణ పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అకాల వర్షాలు అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చాయి. మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో కురిసిన వడగండ్ల వానకు చేతికి అంది వచ్చిన పంట నేలరాలింది. ముఖ్యంగా వరి, మామిడి, బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వర్షానికి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి, మొక్కజొన్న, బొప్పాయి పంటలు నేలకొరగగా మామిడికాయలు నేలరాలాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలు ఇళ్ల పైకప్పులు పోయాయి. మరికొన్ని ఇండ్లపై పైకప్పులు ధ్వంసమయ్యాయి. రైతాంగం ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట తీరా చేతికొచ్చే సమయంలో నేలపాలైంది. అన్నదాతలకు అపార పంట నష్టం చేకూర్చింది. నేల కొరిగిన పంటలను చూసి రైతులు కన్నీరు మున్నీరయ్యారు. 3 ఎకరాలు మునాపా చేస్తానా, వర్షానికి మొత్తం నీళ్ళలో పోయింది సార్. రోడ్లు మొత్తం పొద్దున వచ్చి చూస్తే ఏం లేదు, మొత్తం నీళ్ళలో పడి ఉంది. ఈ ప్రభుత్వం నాకు ఆదుకోవాలని నేను ఏడుకుంటున్నా. అకాల వర్షానికి, ఈ గాలి దుమారానికి మొక్కజొన్న కంకి కూడా నేల కొరగడం జరిగింది. మిర్చి తోట కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. మా మీద దయ ఉంచి ఈ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని మనవి చేస్తున్నాం. రేగడి తోటలో మామిడి తోట చెట్లు తాళదుమ్ము వల్ల టన్ను వరకు కాయ రాలింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మనవి చేసుకుంటున్నాం. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 160 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. రేపో మాపో చేతికొచ్చే మామిడికాయలు వడగండ్ల వానకు నేలరాలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి విధ్వంసానికి కన్నీరే మిగిలిందంటూ ఆందోళన చెందుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో గాలి బీభత్సానికి ఇంటి పైకప్పులు లేచిపోవటమే కాకుండా రేకులు మీదపడి పలువురికి గాయాలయ్యాయి. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అధికారులు పంటలను పరిశీలించి రైతులకు మనోధైర్యం కల్పించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాలివారం వానలకి రాళ్ల వాన పడి మొత్తం తోటంతా రాలిపోయినాయి కాయలన్నీ. 1 రోజుల క్రితం మా ఆయన కూడా హార్ట్ అటాక్ తో చనిపోయాడు. మా జీవనాధారం దీని మిన్నే. ఒక వారంలో కాయ కోసి మార్కెట్ కన్నా తరలించి లేకపోతే ఎవరికైనా అప్పచెప్పి పెట్టిన పెట్టుబడిని దగ్గర చేసుకుందాం అన్న క్రమంలో గాలివాన వచ్చి మొత్తం ఆగమాగం చేసింది. ప్రతి రైతు వారీగా వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళ పాస్బుక్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి పై అధికారులకు పంపడం జరుగుతుంది. పంట నష్టంకు సంబంధించిన సర్క్యులర్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఎకరాన 10,000 రూపాయల చొప్పున పంట నష్టం ఇవ్వడానికి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. సమ్మర్ క్యాంపులో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలవడంతో ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లారు. అన్న చిరంజీవి, వదిన సురేఖ సైతం పవన్ వెంట సింగపూర్ వెళ్లారు. మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలవడంతో పాటు ఊపిరితిత్తులోకి పొగ వెళ్లడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారని, బాలుడి ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదని వైద్యులు తెలిపినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పవన్ అరకు పర్యటనలో ఉండగా ప్రమాదం గురించి తెలిసింది. అయితే తొలుత చిన్న ప్రమాదమే అని అనుకున్నానని, కానీ తన కుమారుడి పక్కనే ఉన్న మరో విద్యార్థిని చనిపోయిందని తెలిసి చాలా బాధేసిందని
ఉందని పవన్ తెలిపారు. అధికారిక కార్యక్రమాలన్నీ ముగించుకుని మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న పవన్ అక్కడి నుంచి చిరంజీవి దంపతులతో కలిసి సింగపూర్ బయలుదేరి వెళ్లారు. అరకులో 4 రోజులు పర్యటించాల్సి ఉన్న అగ్ని ప్రమాదం గురించి తెలిసి ఆయన హుటాహుటీన బయలుదేరి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ అరకులో పర్యటిస్తానని పవన్ తెలిపారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అధిపతి రాజయోగిని రతన్ మోహిని దాది అహ్మదాబాద్ ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 101 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారని రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయానికి పార్థివ దేహాన్ని తీసుకురానున్నట్లు బ్రహ్మకుమారిలు ఓ ప్రకటనలో తెలిపారు. రేపు అంత్యక్రియలు జరుగుతాయన్నారు. దాది రతన్ మోహిని అసలు పేరు లక్ష్మి. 1925లో పాకిస్తాన్లోని హైదరాబాద్లో జన్మించారు. 13 ఏళ్ల వయసులో బ్రహ్మకుమారిలో చేరి ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు. దేశ విభజన సమయంలో రాజస్థాన్కు వచ్చారు. పలు సందర్భాల్లో ఆమె మొత్తం 70,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. బ్రహ్మకుమారిల శిక్షణా కేంద్రం నిర్వాహకురాలిగా దేశవ్యాప్తంగా ఉన్న 4,600 కేంద్రాల్లో సుమారు 46,000 మంది బ్రహ్మకుమారిలను తీర్చిదిద్దారు. రతన్ మోహిని దాది మరణంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం భారతీయ ఆధ్యాత్మికతకు తీరని లోటని వ్యాఖ్యానించారు. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. తన హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో ట్రంప్ భారీగా మరోసారి సుంకాలు విధించారు. దీంతో చైనా వస్తువులపై సుంకాలు 104% చేరాయి. ఇవాల్టి నుంచి పెంచిన సుంకాలు అమలులోకి వస్తాయని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. డ్రాగన్ దేశంపై భారీ సుంకాలతో అగ్రరాజ్యం విరుచుకుపడింది. చైనా వస్తువులపై దిగుమతి సుంకాల్ని ట్రంప్ సర్కార్ 104% పెంచింది. పెంచిన సుంకాలు ఇవాల్టి నుంచే అమల్లోకొస్తాయని శ్వేతసౌధం ఓ ప్రకటన చేసింది. తొలుత ట్రంప్ విధించిన 34% ప్రతీకార సుంకాలకు బదులుగా చైనా కూడా అంతే మొత్తంలో సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. చైనా చర్యపై తీవ్రంగా స్పందించిన ట్రంప్ అదనపు సుంకాల్ని వెనక్కి తీసుకోవాలన్నారు. అందుకు మంగళవారం వరకు గడువిచ్చారు. లేదంటే ప్రతీకార సుంకాల తీవ్రత మరింత పెరుగుతుందని ట్రంప్ గర్జించారు. అందుకు ఏమాత్రం వెరువని చైనా తమ సొంత ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామని స్పష్టం చేసింది. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే చైనాపై ప్రతీకార సుంకాల్ని మరో 50% పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో చైనా వస్తువులపై అమెరికా సుంకాలు 104% పెరిగాయి. వారం వ్యవధిలోనే చైనాపై అమెరికా సుంకాలు 10 నుంచి 104% చేరాయి. గత నెల వరకు చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై అగ్రరాజ్యం 10% సుంకం విధించేది. ఏప్రిల్ 2న చైనాపై ప్రతీకార సుంకాల్ని మరో 34% పెంచడంతో 44% చేరాయి. ఆ తర్వాత మరో 10% నాన్ రెసిప్రోకల్ టారిఫ్ వసూలు చేస్తున్నట్లు శ్వేతసౌధం ప్రకటన చేసింది. దీంతో చైనాపై అమెరికా సుంకాలు 54% పెరిగాయి. తాజాగా ప్రతీకార సుంకాల్ని తగ్గించనందుకు అదనంగా మరో 50% విధించడంతో చైనా వస్తువులపై టారిఫ్లు 104% ఎగబాకాయి.